అంటే ఏం లేదండి. ఈ వీడియోలో మనం యాంగ్జైటీని ఎలా మేనేజ్ చేయాలి, అలా కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలని మనం చూద్దాం. ఎందుకు మీ ఇంపార్టెంట్ యాంగ్జైటీని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఇప్పుడే మనం ఎందుకు నేర్చుకోవాలంటే అండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఫ్యూచర్లో స్పీకింగ్ ఇచ్చామనుకోండి, ఎవరైనా పక్క నుంచి ఏమి ఇచ్చారో వేస్ట్గా నువ్వు పనికొస్తావు దేనికి అని అన్నారు అనుకోండి, మనకు కోపం వస్తుంది కదండి. దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే దానికి కూడా ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అదని మనం చూద్దాం. అంతేకాదండి, యాంగ్జైటీ అనేది మనకి ప్రతిసారి వస్తూ ఉంటుందండి. అంటే ఆ విషయంలోనే కాదండి, చాలా విషయాల్లో మనకి కోప పరిస్థితులు, బాధ పరిస్థితులను వస్తూ ఉంటే ప్రజలు ఇష్టం వచ్చిన అంటూ ఉంటారండి. దానికి మనం కోర్స్ కూడా చేసామండి. కంట్రోల్ పేరెంట్స్ ఫ్రమ్ అదర్స్ అని ఒక కోర్స్ చేసామండి. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలాగా రెడ్యూస్ చేయాలి యాంగ్జైటీని మనం చూద్దాం అండి. చాలా సింపుల్గా దడదలా యాడ్ చేద్దాం. ఫస్ట్ అండి డీప్ బ్రీతింగ్ చేయాలండి. ఫస్ట్ ఏంటంటే బాగా ఊపిరి తీసుకోవాలన్నమాట. డీప్గా ఊపిరి తీసుకోవాలంటే ఏం లేదండి, స్లోగా ఊపిరి తీసుకొని స్లోగా వదలాలండి. అలాగా ఒక 3 times అలా ప్రాక్టీస్ చేయాలండి. చాలా మంచి విషయం అది చేయడం వల్ల. దానివల్ల మస్కిల్ రిలాక్సేషన్ అవుతాయండి. అలాగే మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది చేయాలండి. ఏం లేదండి, ప్రశాంతంగా ఉండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకొని వదలడం, లేకపోతే మనం తినేటప్పుడు ప్రశాంతంగా తినడం, నడిచేటప్పుడు ప్రశాంతంగా నడవడం, ఊపిరి తీసుకొని వదులుతూ అలాగే నడుస్తూ ఉండడం. అలాగా మనం మైండ్ఫుల్నెస్ అనేది పాటిస్తూ ఉంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలాంటి కోపం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ మనకు ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే విజువలైజేషన్ అండి. చాలా సింపుల్ అండి. ఏం లేదండి, ఇప్పుడు మనం ఎటువారు ఏమైనా అన్నారు అనుకోండి, మేము స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం బాధపడుకోకుండా మనం ఏం చేయాలంటే విజువలైజ్ చేసుకోవాలన్నమాట. మీరు ఒక గొప్ప స్పీకర్ అయ్యారు అనుకోండి, అందరి ముందు ఒక 1000 ముందు చెప్పారనుకోండి, మీ స్పీచ్ ఎలాగ ఉంటుందో అవన్నీ మీ ఇమాజినేషన్ మీరు చేసుకోవాలండి, విజువలైజ్ చేసుకోవాలండి. మీకు మీరు వల్ల ఏంటంటే యాంగ్జైటీ అంతా పోతుందండి. అతను తిట్టాడని నేను మానేయాలా అనే విధానం మనకు వస్తామండి. దాని తర్వాత మనం ఇంక వదిలేస్తామండి ఆ బాధను కూడా. అర్థమైంది కదండి. అలాగే విజువలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఫిజికల్ యాక్టివిటీలో పాల్పొందాలండి. అంటే ఏం లేదండి, మనం ఏం అవ్వాలనుకున్న, మన లైఫ్లో ఏం సాధించాలనుకున్న ఫిజికల్ యాక్టివిటీస్ అని తప్పగా ఉండాలండి. ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా చాలా ఉంటాయి కదండి. ఎక్సర్సైజ్లో జిమ్కి వెళ్ళడం అలాంటివి చేసుకుంటూ ఉండాలండి. చెమట కాలాలండి. అప్పుడే మనలో ఉన్న బాధ అంతా పోతుందండి. నిజంగా పోతుందండి, మన లోపల బాధ అంతా పోతుందండి. దానివల్ల మన బాడీ కూడా రిఫ్రెష్ అయిపోద్దండి. మీకు తెలిసిందే కదండి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలండి. అంటే ఏం లేదండి, డైట్ బాగా చేసుకోవాలండి. ఎక్కువ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోకూడదండి. ఫ్యాట్, షుగర్లు అవన్నీ తీసుకోకూడదు. మీకు తెలిసిందేలేండి ఇవన్నీ. ఏంటంటే సోషల్ సపోర్ట్ అనేది తీసుకోవాలండి. ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి, మంచి వాళ్ళ నుంచి తీసుకోవడం తప్పలేదండి అసలు. వాళ్ళు ఏంటంటే మన లోపల ఉన్న బాధ షేర్ చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి బాధ అనేది పోతుందండి. కాదు తీసుకోవడానికి తప్పలేదండి అసలు. ఆ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనకి ఇష్టమైన హ్యాబిట్లు ఏవైనా ఎంచుకొని ఒక 3 మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే బుక్ చదవడం కానీ, ఇంకా బయటికి వెళ్ళడం కానీ, తిరగడం కానీ అలాంటివి ఎప్పుడొకసారి చేస్తే తప్పలేదండి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి. ఆ రోజు డైరీ రాయడం అలాంటివి, అంటే మన బాధ ఉంటే అవన్నీ ఒక డైరీలో రాసుకోవడం తప్పలేదండి. దానివల్ల కూడా హెల్ప్ అవుతుందండి. ఓకే, ఇది యాంగ్జైటీని ఎలాగ మేనేజ్ చేయాలనేది మనం చూసామండి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలో చూద్దామండి. ఇది మీకు తెలిసిందే అండి, చాలా సింపుల్ అండి. కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనం ప్రిపేర్ అయిపోవాలండి. స్పీచ్కి దాని ప్రాక్టీస్ చేసుకోవాలండి. మనమే మిర్రర్ ముందు నించొని ప్రాక్టీస్ చేసుకోవాలండి. చిన్న నుంచి మొదలెట్టాలండి. ఫస్ట్ 1 minute స్పీచ్ అనేది రెడీ చేసుకుని రాసుకొని అది మనం చెప్పడానికి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలండి. దాని తర్వాత విజువలైజ్ చేసుకోవాలండి. దాంతో సెల్ఫ్ టాక్ మాట్లాడుకోవాలన్నమాట, బాగా చెప్తున్నాను అనేసి. దానివల్ల ఇంకా ఏంటంటే మనం ఏమైనా తప్పులు చేస్తే దాన్ని తెలుసుకోవాలండి. దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది చాలా ఈజీగా పెరిగిపోద్దండి. మీరు చూస్తారు కదా, అద్దం ముందు నించొని మీకు మీరు కాన్ఫిడెంట్గా పాజిటివ్గా మాట్లాడుకోండి, నువ్వు చేయగలవు అని చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. ఓకే అండి, లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి. చాలా సింపుల్ అనమాట. ఓకే అండి, అసైన్మెంట్ 4 ఓపెన్ చేసి రాయండి. అన్ని అసైన్మెంట్లు రాయండి. ప్రతి వీడియోకి అసైన్మెంట్ అనేది ఇస్తున్నాం, ప్లీజ్ రాయండి. దానివల్ల అది కామెంట్ చేయండి. దానివల్ల మీకే కాదు, కామెంట్ చూసిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది కదండి. దయచేసి చేయండి, అసైన్మెంట్ చేసి రాయండి తప్పకుండా. అలాగే థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి కోర్సులు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.